హాయ్ అండి అందరికీ. రేషన్ బియ్యంతో వడియాలు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇందుకోసం నైట్ ఒక 3/4 kg అని రేషన్ బియ్యం నానబెట్టుకున్నాను అనమాట. ఇక మిగిలిన ప్రాసెస్ అంతా మార్నింగ్ది. ఒక పెద్ద తపాలు తీసుకొని అందులో హాఫ్ కంటే ఎక్కువ వాటర్ పోసుకొని అవి మరిగించుకోవాలి బాగా. ఇంకా అవి మరిగే లోపల ఇక్కడ సగ్గు బియ్యం ఒక 15 నిమిషాలు అలా నానబెట్టుకోవాలి. ఇవి సపరేట్గా ఉడకబెట్టి చివర్లో కలుపుకుంటాము ఈ సగ్గు బియ్యం. ఇక నైట్ నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి మనం దోసపిండి ఎలా మిక్సీ జార్లో ఆడించుకొని పెట్టుకుంటామో అలాగే, అంటే మరీ అంత మెత్తగా లేదు, కొంచెం రవ్వ రవ్వ ఉన్నట్టుగా మనం ఆడించుకోవాలి. మీకు కనిపిస్తుంది కదా ఎలాగుందనేది బ్యాటరు. మొత్తం అంతా ఆడించుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట. ఎసరు కూడా కాగింది. ఇప్పుడు మనం ఆడించి పెట్టుకున్న తడి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఒక గరిటెతో ఇలా తిప్పుకోవాలి. లేదంటే అది ఉండలు కడుతుంది. బియ్యం పిండి కదా, ఉండలు కడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఇలాగే తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. లేకపోతే అడుగు అంటుతుంది, ఎర్రగా అవుతుంది కిందంతా. కాబట్టి సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా జరగాలన్నమాట. ఒక 10 నిమిషాలు ఇది ఉడకబెట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. చివర్లో ఇలా జీలకర్ర వేసి కలుపుకోవాలి. అలాగే పక్కన పొయ్యి మీద సగ్గుబియ్యం కూడా, అంటే నానబెట్టుకున్నాం కదా ముందుగా, అవి కూడా మెత్తగా ఉడకబెట్టి ఇలా చివర్లో కలుపుకోవాలి. అలాగే ఉప్పు కూడా కొద్దిగా వేసుకోండి. అంటే అది వేసుకున్నప్పుడు మనకి చప్పచప్పగానే ఉంటుంది. ఆర్నింగ్ అంటే వడియాలు పెట్టుకొని ఆర్నింగ్ మనకి ఉప్పు కనిపిస్తుంది. కాబట్టి కొద్దిగా చప్పగున్నట్టే వేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్.